విశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదువుకుందాం. 11 నుండి 13 వచనాలు. ఓ కొరింథీలారా, అరమర లేకుండా మీతో మాటలాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మా హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. 14 నుండి 18 కూడా చదువుకున్నాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చదవబడిన ఈ లేఖన భాగము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మా ఎడల కృప చూపుచున్న మా ప్రియ ప్రభువా, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవైన దేవుడవు. మమ్మల్ని ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచూ ఉన్న దేవుడవు. అందును బట్టి మిమ్మల్ని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, చదివిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగా మాట్లాడి మహిమ పొందుతారని, బలహీనుని బలపరచు ఉపయోగించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిగులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ లేఖన భాగాలలోని వాస్తవిక సత్యాన్ని ఏటగా మనము గమనించవలసిన వారమై ఉన్నాము. ఇందున్న అమూల్యమైన సత్యాలు మన భక్తి జీవితానికి, మన భవిష్యత్ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనవిగా మనము గమనిస్తాం. నిజమే, ప్రభు పిల్లలమైన మన జీవితంలో ప్రభువుకు మహిమ తేవాలి. ఈ 6వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా చేసుకున్నాం. 1-2 వచనాలు కృపారక్షణ అని మనం విన్నాం. కృపారక్షణ అని మనం విన్నాం కదా. కృపారక్షణ అని మనం విన్నాం. 3 నుండి 10 వచనాలు నిజమైన పరిచారకుని లక్షణాలు అని మనం విన్నాం. నిజమైన పరిచారకుని లక్షణాలు మనం విన్నాం. ఇక 11 నుండి 18 వచనాలు
కొరింథీయులకు ఇయ్యబడిన హెచ్చరికలు. కొరింథీయులకు ఇయ్యబడిన హెచ్చరికలు. ఆ హెచ్చరికలు ఏంటో గత వర్తమానంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఓ కొరింథీయులారా అని ఆయన సంబోధిస్తున్నాడని, ఆరంభములో కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమునకు అని ప్రారంభించిన పౌలే ఇప్పుడు కొరింథీయులారా అంటున్నాడు. అంటే ఆరంభములో రక్షించబడి సంఘములో చేర్చబడినను వారిలో కొరింథీ లక్షణాలు కనిపిస్తున్నాయి కనుక అలాగు పిలిచాడని మనం విన్నాం. దేవుడు యాకోబుతో పేరు మార్చి ఇశ్రాయేలు అని పెట్టాడు కదా. ఆదికాండం 32వ అధ్యాయం 8వ వచనంలో, 35వ అధ్యాయం 10వ వచనంలో, అయినను 46వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు యాకోబు అని పిలిచాడండి. 32వ అధ్యాయం 8వ వచనంలోను 35వ అధ్యాయం 10వ వచనంలో యాకోబుతో ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుద్ది అని చెప్పాడు కదా. మరి 46వ అధ్యాయం 2వ వచనం వచ్చేసరికి మళ్ళా ఏమన్నాడు చెప్పండి? నేను చెప్పిందేగా మిమ్మల్ని అడిగేది. గైడ్ మీ చేతికిచ్చి ప్రశ్న అడుగుతా ఉంటే మీరేమో చెప్పడంలే. యాకోబు యాకోబు ఆ యాకోబు యాకోబు అన్నాడు. దేవుడే మొదటేమన్నాడు? ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. దాదాపు 35 నుండి 46 అంటే 11 అధ్యాయాల అండి మధ్యలో ఆయన జీవితం నడిచింది. యాకోబు అని పిలిచాడు. యాకోబు అంటే మోసగాడు, మనకు తెలుసా సంగతి. ఆ లక్షణాలు కనబడ్డాయి కాబోలు. ఆ లక్షణాలు మరలా కనపడి ఉంటాయి. అందుకే యాకోబు యాకోబు అని పిలిచాడండి. ఇశ్రాయేలు ఇశ్రాయేలు అని పిలవాలి కదా. గొప్ప పాఠమే. సీమోనును పేతురు అని పేరు పెట్టి సీమోను సీమోను అని పిలిచాడు. సీమోనుకు పేతురు అని పేరు పెట్టినను కొన్నిసార్లు సీమోను సీమోను అని పిలిచిన సందర్భం. ఈ సీమోనుని ఒకసారి ఏమన్నాడంటే సాతాను అని కూడా పిలిచాడు. అర్థమైందండి? ఒకప్పుడు సీమోను పేరేంటి? సీమోనుకి ఏమని పేరు పెట్టాడు? పేతురు అని పేరు పెట్టాడు. తర్వాత కొన్నిసార్లు సీమోను సీమోను అని పెట్టాడు. అదే సీమోను పేరు తర్వాత మళ్ళా ఏమన్నాడు? సీమోను అనలా, సాతానా అన్నాడు. మీకు అర్థమైందండి? పౌలు గలతీలో ఉన్న సంఘానికి, అక్కడ ఉన్నటువంటి సంఘాలకు గలతీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు తెలుసండి? ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవరు భ్రమ పెట్టెను? అవివేకులైన గలతీయులారా అనడానికి కారణం ఏమిటి? వారు వెనుకకు తిరిగి పాత వాటి వైపు మళ్ళుచున్నారు. వెనుకకు తిరిగి
పాత వాటి వైపు మళ్ళుచున్నారండి. మరి అప్పుడు అనొద్దా? 4వ అధ్యాయం 8-11 వచనాలలో కూడా కొరింథీలో ఉన్న పాత లక్షణాలను బట్టి ఓ కొరింథీయులారా అంటున్నాడు. వారిలో పాత లక్షణాలు కనబడతా ఉన్నాయి. నిజమే, నిజమే. పాత లక్షణాలు వారికి కనబడతా ఉన్నాయి. అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. అందుకు ప్రతిగా మీ హృదయము విశాలపరచుకొనుడి అని అంటున్నాడు. అనగా నేను ఇంత ఎక్కువగా ప్రేమిస్తే అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నేనెంత ఎక్కువగా ప్రేమించానో మీరంత తక్కువగా ప్రేమిస్తారా? 12వ అధ్యాయం 15వ వచనం. ఎంత ప్రేమించాడు చెప్పాడు. 12-15లో. కాబట్టి మీ నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచుదెను, నన్నును నేను వ్యయపరచుకొందును అన్నాడు. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత తక్కువగా ప్రేమిస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? చెప్పండి, ఎలా ఉంటుంది? ప్రేమ అంటే కూడా చెప్పాడు ఆ పై మాటలోనే, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. అసలు వారి కొరకు తన ఆస్తి గాని తాను గాని వ్యయమైపోయారు. ఇంత ప్రేమ చూపిస్తే అంత తక్కువగా ప్రేమిస్తారా? ఎంత గాయపడి ఉంటుందండి ఆయన హృదయం! ఎంత బాధపడి ఉంటుందండి ఆయన హృదయం! ఎంత మదనపడి ఉంటుందండి తన అంతరాత్మ! కనుక మీరు నా వలనే ప్రేమింపబడి అనే దాని భావం, మీరు నా పిల్లలని మీతో చెప్పుచున్నానన్నాడండి 13వ వచనంలో. మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలని మీతో ఇలాగు చెప్పుచున్నానన్నాడు 13వ వచనం. నా పిల్లలు అన్నాడు. కొరింథీయులను నా పిల్లలు అని చెప్పాడండి. తండ్రి తన పిల్లల కొరకు ఎలాగున కష్టపడతాడో, ఖర్చు పెడతాడో, వ్యయమైపోతాడో తండ్రి బయటికి వెళ్ళి ఎన్ని బాధలు పడి ఎన్ని ఇబ్బందులు పడి వస్తాడో భార్యకు కూడా చెప్పడాడు. ఎందుకంటే అన్ని చెప్తే ఆమె ఎక్కడ తట్టుకోలేక గుండె పగిలిపోద్దని ఆ సమయానికి ఇంట్లో కావలసిన వాటిని అన్నింటినీ తీసుకొని ఎన్నో తిప్పల పడి తీసుకొస్తా ఉంటాడండి. అందుకే భార్యలు భర్తల్ని బాగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఆయనకు విధేయత చూపిస్తూ పిల్లల కంటే కూడా భర్తనే ఎక్కువగా ప్రేమిస్తారండి. కొందరు ఉంటారులేండి, వాళ్ళెవరంటే అబ్బో గొప్ప ఇంట గయ్యాళ గంపలు, ఆ ఇంట ఉండుట కంటే మిద్దెన ఒక మూల ఉండుట మంచిదన్నట్టుంటారు. నిజంగా భార్యలు భర్తల్ని భలే అర్థం చేసుకుంటారండి కొందరు. నిజంగా అలా అర్థం చేసుకోలేకపోతే చాలా కష్టం. నేను ఎరుగుదునండి. నా భర్తను నేను బాగా చూసుకుంటే ఆయనే కదా మనందరికీ దిక్కు.
కష్టపడి తెచ్చి మనకి ఇన్ని విధాల పాలన చూసుకొని కావలసినవన్నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పెట్టి అని చాలా కృతజ్ఞత కలిగి ఉంటారండి. చూసారా అలాంటి ఫ్యామిలీస్ని? చూసారా లేదో కొంచెం ఇలాగానండి. చూడలేదా? చూడలేదా? అదేందన్నా? సరే, టైం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మా ఫ్యామిలీని చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడలేదని చెయ్యి ఊపితే కుదరదు. అన్న, పెద్ద పెద్దన్న, పెద్ద పెద్దన్న, అన్న పెద్ద పెద్దన్న. ఆ మాట ఎవరికో తెలిసిపోయింది ఆయనకి. కృతజ్ఞత అనేది నిజంగా జీవితంలో ఫ్యామిలీకే కాదండి, ప్రభు వాక్యాన్ని నేర్చుకుంటున్న మనకు కూడా అలాంటి చక్కని కృతజ్ఞత కలిగి ఉండాలి. పౌలు ఎంత ప్రయాసపడ్డాడో కొరింథీయుల కొరకు, ఎంత కాలం పనిచేశాడో కొరింథీయుల కొరకు, ఎన్ని శ్రమలు పడ్డాడో కొరింథీయుల కొరకు, ఇన్ని బాధలు పడ్డాడో కొరింథీయుల కొరకు, ఎలాంటి పరిస్థితుల నుండి వారిని మళ్ళించాడో ప్రభు వైపు, అవన్నీ మనసులో ఉన్నాయి. అందుకే నేను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా? న్యాయమేనా? ఆ మాట గుండె బద్దలైనట్టు అనిపిస్తుంది నా మట్టుగా అయితే. చాలా బాధతో చెప్తా ఉన్నాడు, చాలా బాధతో చెప్తున్నాడండి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మీరు నా పిల్లలని మీతో చెప్పుచున్నాను అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. 4వ అధ్యాయం 14 నుండి, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను అన్నాడు. మిమ్మల్ని ఏ విషయంలో సిగ్గుపరచాలని కాదు. చూడండి ఆయన మాట్లాడే మాటలు ఎంత కొరింథీయులకు పౌలుకు అవినాభావ సంబంధం ఉన్నదో, ఆత్మీయ బంధం ఉన్నదో, సమాధాన సంబంధం ఉన్నదో, పేగు బంధము లేకపోయినా, రక్త సంబంధము లేకపోయినా ఆత్మీయ సంబంధం ఎంత గొప్పదో చెప్పాడు కదండి. బా, ఈ మాట చాలా విశేషమైంది. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎందు నిమిత్తం? ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన కుమారుడు నాకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు పొంగుచున్నారు, జాగ్రత్త. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుంటాను అని. క్రీస్తు యేసు ద్వారా నేను మిమ్మును కంటిని అన్నాడు. నేను మిమ్మల్ని కన్నానండి, మీరు నా ప్రియమైన పిల్లలండి, నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరినో కాదు, నన్ను పోలి నడుచుకోండి. ఈ బంధాన్ని బట్టే కదా, ఈ బంధాన్ని బట్టే కదా
ప్రభువునందు నాకు ప్రియుడు, నా కుమారుడునైన నమ్మకమైన కుమారుడైన తిమోతిని మీ వద్దకు పంపుతున్నాను, లేకపోతే ఆయన్ని మీ దగ్గర పంపే పనేముంది, ఆయన వచ్చి మిమ్మల్ని బలపరచాల్సిన అవసరం ఏముంది అనేది కదండి. అసలు పౌలు ఆయనకున్నటువంటి ఆ బంధం ఉంది చూశారు, చాలా అద్భుతమైనదండి, చాలా విశేషమైనదండి. అది నాకు ఇంకా వివరించడం చేతగాటం లేదు. వారి పరిశుద్ధ జీవితాన్ని గురించి హెచ్చరిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొరింథులో విశ్వాసులకును అవిశ్వాసులకు వివాహము జరుగుతున్నట్లు ఆయనకు సమాచారం వచ్చిందండి. పౌలుకు సమాచారం వచ్చింది, ఏంటో తెలుసా? విశ్వాసులకును అవిశ్వాసులకు వివాహం జరుగుతున్నట్లు ఆయనకు సమాచారం వచ్చింది. వారు మొదట సువార్త విని ఇప్పటికీ 5 సంవత్సరాల కాలము కాలేదు. సువార్త విని 5 సంవత్సరాల కాలము కాలేదు. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో విశ్వాసులైన భర్తలు లేక భార్యలు, తమతో ఏకీభవించుటకు ఇష్టపడని భార్యలు లేక భర్తల ఎడల ఎలాగు ప్రవర్తింపవలయుననే విషయాన్ని గూర్చి వారికి బహుస్పష్టంగా ఉపదేశించాడు. ఆ ఉపదేశము విశ్వాసులై ఉన్న కాలమందు వివాహము చేసుకున్న వారికిని, వివాహమైన పిమ్మట విశ్వాసులైన వారికిని చెందుచూ ఉన్నది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం 17వ వచనం. కొరింథీలకు రాసిన 7వ అధ్యాయం 12వ వచనం 17వ వచనం. కానీ మరి ఒక విధమైన సమస్య బయలుదేరి, క్రైస్తవ బాలిక వివాహమేమి కావలెను? ఇందుకు పౌలు యొక్క జవాబు బహుస్పష్టంగా ఉన్నది. ఏంటా జవాబు అంటే, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అన్నాడు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. 2 పత్రిక 6:14లో ఆయన ఇక్కడ సంఘ సభ్యులను గూర్చి గాని, బాప్తిస్మము పొందిన వారిని గూర్చి గాని ప్రశంసింపలేదండి. అయితే విశ్వాసులను గూర్చి ప్రశంసించాడు. సంఘ జాబితాలలో తమ పేర్లను మాత్రమే కలిగిన వారు కొందరుంటారు. బాప్తిస్మము పొందిన వారు కొందరు అవిశ్వాసులై ఉండి సంఘములో ఆ కాలమందుండినట్లు మనం ఊహించవచ్చు. కాబట్టి పౌలు విశ్వాసులని వివాహమాడాలని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగున వివాహం చేసుకోకపోతే కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చెప్పాడు. ఒక విషయాన్ని మీరు గమనించాలి. క్రీస్తు యొక్క సంఘమును ఓడించడానికి సాతాను అనేక విధములుగా ప్రయత్నం చేస్తున్నాడండి. అర్థమైందండి? క్రీస్తు యొక్క సంఘమును ఓడించడానికి సాతాను అనేక విధములైన ప్రయత్నాలు చేస్తున్నాడు. అనేక పర్యాయాలు శ్రమల ద్వారా సంఘమును నాశనము చేయాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. శ్రమల ద్వారా నాశనము చేయాలి. అంతేకాదు, సంఘములో అవిశ్వాసుల వలె దుర్భాషలాడిన ఎడల అవిశ్వాసులు వెళ్ళు అసహ్యమైన స్థలములన్నిటికీ విశ్వాసులు వెళ్ళిన ఎడల సంఘము తన శక్తిని త్వరలో పోగొట్టుకొనును. అపజయమునకు కలుగు శోధనలు అలాంటివే. అర్థమైందండి? కొరింథీ కాలమందు పందెములకు, ఆటలకు, లౌకిక వినోదములకు ప్రఖ్యాతి చెందియుండును. అక్కడ పంద్యాలు, ఆటలు, లౌకిక వినోదాలు. విశ్వాసి అయిన ఒకడు అవిశ్వాసురాలైన ఒక స్త్రీని వివాహమాడినచో
ఆ విశ్వాసిరాలైన స్త్రీ లౌకిక వినోదాలను చూడగోరును, లేదా దేవాలయాలకు విగ్రహాలను పూజించుటకై వెళ్ళగోరును. ఇలాగు చేయుట వలన ఇంటిలో విభాగాలు ఏర్పడతాయి. మనం ఎరుగుదాం, ఇశ్రాయేలీల చరిత్ర కాలమంతయు వారికి పలుమార్లు అపజయము కలిగించిన 3 ముఖ్యమైన విషయాలలో ఒకటి ఏదనగా అన్యులైన భార్యలను వివాహమాడుట. ఇశ్రాయేలీల చరిత్ర కాలములలో 3 ముఖ్యమైన విషయాలలో పలుమార్లు అపజయము కలిగించిన సందర్భం. ఒకటి, అన్యులైన భార్యలను వివాహమాడుట. గనుకనే పౌలు ఇలాగు రాయిచున్నాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా నుండకుడి అన్నాడు. విచిత్రం ఏంటంటే, ఇప్పుడున్న క్రైస్తవులు భక్తిగల కుటుంబాన్ని వెతుకుతున్నారా, లేక కులాన్ని వెతుకుతున్నారా? మీరు చెప్పండి. కులాన్ని వెతుకుతున్నారా, భక్తిగల కుటుంబాన్ని వెతుకుతున్నారా? కులాన్ని వెతుకుతున్నారు. సాతాను తంత్రం ఇది, తెలుసా అండి? ఇది సాతాను తంత్రం. దీనిని మనము ఏం చేయాలి? దూరపరచాలి, దానిని ఎదుర్కొని జయించాలి. అలాగున ఓడిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియులారా, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న ఈ విషయాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనం. అందులో వ్యవసాయదారులైన తన ప్రజలకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదని చెప్పుచున్నాడు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అంటే విశ్వాసికి అవిశ్వాసికి పాలు కుదరదు అనే భావాన్ని చెప్పాడు. ఎద్దు శుభ్రమైన జంతువు, అది బలిగా అర్పించుటకు ఉపయోగపడును. దాని మాంసము ఆహారమునకు పనికి వస్తుంది. గాడిద అపరిశుద్ధమైన జంతువు, అది దేవునికి బలిగా అర్పించుటకు పనికిరాదు. దాని మాంసము తినుటకును పనికిరాదు. ఏ పనికైనను వాటిని ఒకటిగా చేర్చకూడదని, కట్టరాదని, ఏ పనికైనా వీటిని ఒకటిగా చేర్చి ఉపయోగించరాదని చెప్పాడు. ఏలయనగా అవి రెండును ఒకే జాతికి చెందినవి కావు. వాస్తవములో ఎద్దును గాడిదను ఒకటిగా చేర్చి కట్ట దున్నుటకు ప్రయత్నించిన ఎడల అట్టిది చూచుటకు హేళనగా నుండును. కుటుంబము వహించుటకును ఒకటిగా కలిసి జీవించుటకును విశ్వాసియు అవిశ్వాసియు వివాహము ఒకటిగా జతపరచిన ఎడల అలాగే ఉంటుంది. విశ్వాసినే వివాహమాడవలెను అని చెప్పాడు. విశ్వాసినే వివాహమాడాలి. కొన్ని పోలికలతో ప్రత్యేకతను గురించి పౌలు ఇక్కడ వ్రాస్తున్నాడండి. 14 నుండి 18 వచనాలు ఏమన్నాడు? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? నీతికి దుర్నీతికి
ఏమి సాంగత్యం? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 26వ వచనం. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? అసలు మనం ఆలోచన చేస్తే ఆదిలో నుండే దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడండి? వేరు చేశాడా? కలిసి ఉండమన్నాడు. పరిచాడు. ఆ ఆదిలో నుండే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. చీకటి అనేది పాపాత్ములను చూపించుచున్నది. మీరు వెలుగులో నుండి చీకటికి వెళ్ళకూడదు. చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారిని మీరు పూర్వము చీకటై ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారని చెప్పి మాటను బట్టి లోకం చీకటితో నిండింది. చీకటి పాపాన్ని గుర్చి తెలియజేస్తుంది. చీకటి లోకమును పాపమును చూపించుచున్నది గనుక దేవుని పిల్లలు అలాంటి వాటితో ఏమీ పొత్తు లేదు అని చెప్పాడు. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం అంటే, బెలియాలంటే దెయ్యాలు. దెయ్యాలతో ఏమి సంబంధం? మన ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను పాలు పొంద నేరం అన్నాడు. పాలు పొంద నేరం. రెండింటిలోనూ పాలనేది మనకు కుదరదు. ఏదో ఒక దానిలోనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? పొందుకేమైనా ఉన్నదా అండి? చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తా. దేవుని మందసము ఎదుట ఉన్న విగ్రహం ఏమైంది? ముక్కలైపోయింది. అవునా కదా? ఏమైనా పొత్తు కుదిరిందా? సమూయేలు మొదటి గ్రంథంలో మనం ఆ మాటలు చూడొచ్చు. దేవుని మందసము ఎదుట ఉన్న విగ్రహం. ఇలా చెప్పలేము. విగ్రహము ఎదుట మందసాన్ని పెట్టారు. విగ్రహము ఎదుట మందసాన్ని పెడితే మందసము ఎక్కడుంటే అక్కడ విగ్రహం ముక్కలైపోయేది. కనుక ప్రభు పిల్లలు పాపముతో నిక ఏమీ సంబంధము లేక ప్రభువుకు మహిమకరంగా జీవించాలనే సత్యాన్ని ఇన్ని వరుసలలో మనము వింటూ వచ్చాం. గనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలను గుర్తించి దేవునికి మహిమకరంగా జీవించాలి. ఇంకా కొంత పాఠం ఉన్నది, తర్వాత వర్తమానంలో విందాం. అయ్యా, చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు. నీతికి దుర్నీతికి సాంగత్యం కుదరదు. దుర్నీతికి నీతికి సాంగత్యం కుదరదు. క్రీస్తుకు బెలియాలకు సంబంధం లేదు. జాగ్రత్త. మన జీవిత కాలము మట్టుకు ఏ విధంగా ప్రభువుకు మహిమకరంగా జీవిస్తున్నామో, ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో రాజీ పడిపోతున్నామో మీకు మీరే పరిశీలన చేసుకోండి. మిమ్మును గూర్చి మీరే ఆలోచన చేసుకునండి. ఎక్కడ కూడా పాపముతో పొత్తు పెట్టుకోవద్దు.
పాపముతో జోలి ఇకనేమియూ లేక క్రీస్తు మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయ జాలడు అని ఒక గొప్ప ఆలోచన హృదయాలలో ఉంచుకొని మనలను మనము కాపాడుకుంటూ ప్రభువుకు మహిమ చేద్దాం. ప్రార్థన చేసి, పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. మాతో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడే ప్రతి సంగతిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. విన్న విషయాలు అందరిలో ఫలభరితంగా చేయండి. పౌలు కొరింథీ సంఘం విషయంలో ఆయన పడిన ప్రయాస, పెట్టిన ఖర్చు ఎంత విశేషమైనదో. నా ప్రియమైన పిల్లలు అని మాట్లాడిన సందర్భాలు మా ప్రభువా, ఈనాడు మేము కూడా మీకెంతో మహిమ తేవడానికి దినదినము అనుదినము మమ్మను మీరు సిద్ధపరచమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడుచు, మా జూమ్ ఫ్యామిలీలో కొందరు బలహీనులుగా ఉన్నారు. మా ప్రభువా, ఆ బలహీనతలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, పూర్ణమైన ఆరోగ్యముతో మీరు బతుకుని నీవు అలాగు చేయగలిగిన సమర్థుడవు. శూన్యములో నుండే సృష్టిని చేసినవాడు. మీకు అసాధ్యమైనది ఏముంది ప్రభు? మా దేవా, మీ పిల్లలైనటువంటి వారి విషయములో ఏ శ్రమ వచ్చినా తట్టుకోగలిగిన శక్తిని కూడా దయచేయండి. శోధింప వచ్చే ఏ శక్తి అయినా మేము సహించగలిగేదే. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఏది రానియనన్న మీ మాటలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ చేరవచ్చి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, తోడై ఉండి నడిపించమని వేడుకుంటుంది మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామం స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మీరు తేటగా ఆలోచన చేసి ప్రభువుకు మహిమకరంగా జీవించడం నేర్చుకుందాం.